కార్తీక మాసం సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీలో గల శ్రీ రాధాకృష్ణ దేవాలయం శివకేశవుల నిలయంగా కొలువై ఉన్నటువంటి ఆలయంలో కార్తీక మాస పవిత్ర ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీలో గల శ్రీ రాధాకృష్ణ దేవాలయం శివకేశవుల నిలయంగా కొలువైన ఉన్నటువంటి ఆలయంలో నూతనంగా నెలకొన్న కార్తీక మాస పవిత్ర ఉత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చివరి సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జరుపుకోవడం జరిగిందని, కార్తీక మాసం మొదటి సోమవారం అభిషేకాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేషకరమైన పంచామృతాలు అభిషేకాలు, మూడవ సోమవారం సాయివారికి మహాన్యమైన రుద్రాభిషేకాలు మొదలైన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు శర్మ, ఆలయ కోశాధికారి కర్నె వరప్రసాద్, శివాలయ బాధ్యులు ఇమ్మడి పరమేష్, లోహిత్ రెడ్డి, కట్టం మధుసూదన్, గుట్ల కోటయ్య, సానే వెంకటేశ్వరరావు, కోటి నాగరాజు, జల్ల చంద్రమౌళి, జయవాణి సువర్ణ, నాగ అలహ్య లక్ష్మి, కవిత, చంద్రకళ, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు. మీరు దీపంలో నూనె వేయడం కానీ తీర్థాలు తీసుకోవడం, ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తితో తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు చివరి ముగింపు ఉత్సవంగా ఆ రోజు కొంచెం దీపోత్సవం లెక్క చేసి అందరికీ మన అమ్మవారికి గాజులు సమర్పించి అవన్నీ వాయినంగా ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, హరహర మహాదేవ, శంభో శంకర. కార్తీక మాసం సందర్భంగా మన యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీ రాధాకృష్ణ దేవాలయము శివకేశవుల నిలయముగా కొలువై ఉన్నది. ఈ ఆలయంలో నూతనంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని నెలకొల్పుకొని కార్తీక మాస పవిత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది చివరి సోమవారం సందర్భంగా భక్తులందరి చేత లక్ష దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్తీక మాసం అంతా కూడా చక్కగా మొదటి సోమవారాలు